ఆన్లైన్ యాప్లు శ్రీవారి భక్తుల్ని మోసం చేస్తూ ఉంటే టీటీడీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని ప్రశ్నించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. 1000 రూపాయల రూమ్ని 18,000కు విక్రయిస్తున్నా చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఇలాంటి 48 యాప్లు సైట్లపై ఉక్కుపాదం మోపామన్నారు. కూటమి సర్కార్ కనీసం పట్టించుకోవట్లేదు అన్నారు. మరోవైపు వైసీపీ తీరుని తప్పుపట్టారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రతి విషయాన్ని ఇష్యూ చేయడం సరికాదన్నారు. తిరుమల కొండపై వీఐపీ గెస్ట్ హౌస్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న యాప్పై టీటీడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. అంతర్జాతీయంగా పేరున్న సంస్థ బహిరంగంగా చేస్తున్న మోసం టీటీడీ విజిలెన్స్ కు ఎందుకు కనిపించడం లేదు అన్నారు. టీటీడీ మొబైల్ యాప్లో బుక్ చేసుకోవాల్సినటువంటి వీఐపీ గెస్ట్ హౌస్లని ఒక ప్రైవేట్ ఆన్లైన్ పోర్టల్ మొబైల్ యాప్ నడుపుతున్నటువంటి అగోడా అనేటువంటి అంతర్జాతీయ సంస్థ చేస్తున్నటువంటి మోసం. ఈ అగోడాలో ఎందువల్లంటే చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సంస్థ, కొన్ని వేల మంది తద్వారా రూములు బుక్ చేసుకొని మోసపోతున్నారు. ఇలాంటి కల్తీ వెబ్సైట్లు, నకిలీ వెబ్సైట్లు ఎన్నో ఉంటే వాటిని టీటీడీ విజిలెన్స్ ఏమాత్రము పట్టించుకోవటం లేదు. వైసీపీ హయాంలో ఇలాంటి యాప్లకు అడ్డుకట్ట వేశామన్నారు భూమన. ఇప్పుడెందుకు టీటీడీ నిద్రపోతోందని ప్రశ్నించారు. ఈరోజు స్పష్టంగా మేము రిలీజ్ చేస్తున్నాం, ఈ అగోడా మొబైల్ యాప్ యొక్క ఇంత దారుణమా, ఇంత దోపిడీ జరుగుతుంటే నిద్రపోతున్నారా మీరంతా కూడా? బిఆర్ నాయుడు గారు ఏమన్నా అంటే కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద పడ్డాడు, బిఆర్ నాయుడు గారి మీద పడ్డారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే. మరి ఇంత దారుణం జరుగుతుంది. ఇప్పటికి ఎన్ని కోట్ల రూపాయల నష్టం భక్తులకు జరిగిందో. ఒక అంతర్జాతీయ సంస్థ ద్వారా బుక్ చేసుకుంటారు కదా టికెట్లన్నీ కూడా. వైసీపీ హయాంలో ఆలయాల్లో జరిగిన అరాచకాలను మర్చిపోతే ఎలా అని రివర్స్ అటాక్ దిగారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దేవాలయాల పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని కాపాడుతున్నామన్నారు. అంతర్వేదిలో రథాలు తగలబెడితే దాని గురించి మాట్లాడలేరు. ఎవరి హయాంలో జరిగింది ఇదంతా? శ్రీరామచంద్రమూర్తి యొక్క శిరచ్ఛేదం చేశారు మీరు. దానికి ఎవరు బాధ్యులు? అవన్నీ వదిలిపెట్టి ఆలయాల్లో ఎవరు ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగులు చిన్న చిన్న పొరపాట్లు, తప్పిదాలు చేస్తే మీడియాలో వస్తుంది, లేదా మాకు స్వయంగా రిపోర్ట్లు వస్తున్నాయి, వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. మీలాగా దాచిపెట్టుకునే ప్రయత్నం మేము చేయలే. ఇవాళ దేవాలయాల్లో, ప్రధాన దేవాలయాలన్నీ సీసీటీవీ ఫుటేజ్లు పెట్టాం. సీసీటీవీలు పెట్టి, కంట్రోల్ రూములు పెట్టి, ఆన్లైన్ సెక్యూరిటీ విభాగాలను తీసుకొచ్చాం. భద్రతా వ్యవస్థల్ని పూర్తిగా పర్యవేక్షించమన్నాం. అలాగే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాటి మీద పూర్తిగా సంబంధిత అధికారుల మీద బాధ్యతలను పెట్టి చర్యలు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఆలయాల విషయంలో అప్రమత్తంగా ఉందన్నారు మంత్రి ఆనం. తమ దృష్టికొచ్చిన ప్రతి అంశంపై చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆయన.